వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు టీడీపీ ప్రభుత్వం మరోసారి చుక్కలు చూపించింది. అసెంబ్లీకి రాకుండా గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన సర్కార్ ఇప్పుడు అమరావతిలో జరుగుతోన్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొనకుండా అడ్డుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లోనే రోజాను అడ్డుకున్న పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి చివరికి హైదరాబాద్లోని ఆమె ఇంటి దగ్గర దింపేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా హాట్ టాపిక్ గా మారారు. ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు గురైన నగరి ఎమ్మెల్యే ఈసారి అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కానున్నారు. అయితే సస్పెన్షన్ సమయం ముగిసినప్పటికీ ఆమెను సభలోకి అనుమతిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ శాసనసభలో ఫైర్ బ్రాండ్ అడుగుపెట్టినా అధికార పార్టీ మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2015 డిసెంబర్లో కాల్మనీ వ్యవహారంపై రోజా అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. దీంతో ఏడాది పాటు రోజా సస్పెన్షన్కు గురయ్యారు. 2016 డిసెంబర్తో ఆ సస్పెన్షన్ కాలం తీరింది. అలాగే న్యాయస్థానం సూచన మేరకు సెప్టెంబర్ 9న తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పీకర్కు ఆమె లేఖ రాశారు. దీంతో అసెంబ్లీకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. న్యాయ నిపుణులు సైతం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. సస్పెన్షన్ అయిపోయిన తర్వాత షీ గెట్స్ ఆల్ హర్ రైట్స్ యాజ్ అన్ ఎమ్మెల్యే. షీ ఈజ్ ఎంటైటిల్ టు యాక్ట్. షీ కెన్ అపియర్ బిఫోర్ ప్రివిలేజ్ కమిటీ, గివ్ హర్ డిపోజిషన్, స్టేట్ హర్ కేస్. లీగల్గా హర్ రైట్స్ యాజ్ ఎమ్మెల్యే ఆర్ రెస్టోర్డ్ వెన్ వన్స్ ది సస్పెన్షన్ ఈస్ గాన్. షీ ఈజ్ ఎంటైటిల్ టు యాక్ట్ అండ్ స్టేట్ హర్ కేస్ బిఫోర్ ప్రివిలేజ్ కమిటీ. షీ ఈజ్ ఫుల్లీ ఎంటైటిల్ టు యాక్ట్. ఇక సస్పెన్షన్ ఎపిసోడ్ ముగిసిపోయినప్పటికీ రోజాకి తలనొప్పి మాత్రం తప్పేటట్లుగా లేదు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన కామెంట్స్ వదల బొమ్మాళి అంటూ వెంటాడుతున్నాయి. అసెంబ్లీలో నగరి ఎమ్మెల్యే దూకుడుకు కళ్లెం వేయాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే అనితపై చేసిన వ్యాఖ్యల్ని తెర మీదకు తీసుకొస్తోంది. దీనిపై స్పష్టతనిచ్చే వరకు రోజాను మాట్లాడనేకుండా అడ్డుకోవాలని స్కెచ్ గీస్తోంది. మొత్తానికి రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ గట్టిగానే భావిస్తోంది. అయితే అధికార పార్టీ పరిచిపెట్టిన ముళ్లను దాటుకుని రోజా ఎలా బయటపడుతుందో చూడాలి.